నా పేరు లవకుమారి, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను యూజీడీ 2 ఇయర్స్ చేశాను, బీపీడీ 2 ఇయర్స్ రెగ్యులర్గా ట్రైనింగ్ చేసి ఉన్నాను. అయితే 2018లో 2006లో కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎందుకు తీశారో మాకు అర్థం కాలేదు. దానికి గల కారణాలు మాకు చెప్పాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా నాన్ స్పోర్ట్స్ పర్సన్స్ అనేది మా ఫిజికల్ ఎఫిషియన్సీలోకి వచ్చేసి ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా కోర్స్ చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకుని అదేవిధంగా 6 ఇయర్స్ నుంచి కోచింగ్ సెంటర్లో కూర్చొని చదువుకుంటూ ఉన్నారు. దీనికి గల కారణం కోచింగ్ సెంటర్ వాళ్ళే. కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఆ సెంటర్ లేకుండా చేయాలని కూడా మేము గవర్నమెంట్ వారిని అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే మేము ఫిజికలీ మెంటలీ కూడా శారీరకంగా అదేవిధంగా మానసికంగా చాలా దృఢత్వంగా ఉంటాము. అదేవిధంగా మేము గ్రౌండ్లో పిల్లలకి కూడా మేము ఈవెంట్స్ కానీ ఏమైనా గేమ్ కానీ ఏమైనా నిర్వచించాలన్నా అసెంబ్లీ అయినా పిల్లవాడికి వాడు శారీరకంగా దృఢంగా ఉండాలన్నా మెంటల్గా దృఢంగా ఉండాలన్నా ఒక పీఈటీ వల్లనే సాధ్యం. ఎంతోమంది ఇప్పుడు పీఈటీని చూస్తున్నాము. మార్నింగ్ బ్యాగ్ వేసుకుని వెళ్తారు, ఈవినింగ్ బట్టలు నడవకుండా ఇంటికి వస్తారు. అదేవిధంగా ఇన్షర్ట్ చేసుకుని వెళ్తారు జెంట్స్ పీఈటీస్. వాళ్ళు కూడా ఎటువంటి శారీరకంగా కష్టపడకుండా ఓన్లీ జీతం కోసమే వెళ్తున్న పీఈటీలే ఇప్పుడు 2025లో వాళ్ళే ఎన్నికయ్యారు. మాకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 2018లో 2006లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నిర్వచించారో ఆ విధంగా లోకేష్ గారు ఈ విషయంలో మేము డిఎస్సి మొత్తం క్యాన్సిల్ చేయమని అడగట్లేదు. ఓన్లీ ఎస్ఏపీఈకి పీఈటీ వాళ్ళకి పీడీ వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వచించి దాంట్లో 30 మార్కులకి ఈవెంట్స్ నిర్వచించి 70 మార్కులకి ఎగ్జామ్ పెట్టి రీనోటిఫికేషన్ అనేది మాకు ఇచ్చి మా యొక్క ఓన్లీ పీఈటీలకు మాత్రమే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది బోగస్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ఓసీ క్యాండిడేట్లో ఎవరో మొత్తం 100 మందిలో ఒకరికో ఇద్దరికో ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తప్పదేం వల్ల అందరికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల చాలామంది ఓపెన్లో జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొన్ని డిస్టిక్లో అయితే ఓపెన్లో రావాల్సిన జాబ్స్ని ఓపెన్లో ఇవ్వకుండా రిజర్వేషన్లో ఇవ్వడం వల్ల ఎంతోమంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ నష్టపోవడం జరిగింది. అందులో నేను కూడా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళు మేము కోరుకున్నది ఒకటే, ఎవరైతే పీఈటీ 2 ఇయర్స్ కోర్స్ చేసి 75% ఎవరికైతే ఉందో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ గుర్తించి అటువంటి వాళ్ళని జాబ్కి అలౌ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో 20 తప్పులు అంటే ఏదైనా సరే ఎగ్జామ్లో ఒక 7 బిట్స్ కన్నా ఎక్కువ రాంగ్ ఉంటే ఆ నోటిఫికేషన్ ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి. కానీ 20 ఉన్నప్పుడు వాళ్ళగా 15 క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఇస్తే 4 ABCD అని ఇస్తే 4 రైట్ ఇచ్చారు. మరి ఎంతవరకు అది ఎస్సీఆర్టీఓలో మెంబర్స్ని ఇచ్చి వాళ్ళ క్వశ్చన్ పేపర్లోనే నాణ్యత లేకుండా ఉంటే రాసే మాకు ఎంత కన్ఫ్యూజ్ ఉంటుంది. దానివల్ల కూడా మేము చాలా నష్టపోయాము. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సరే ఇవ్వాలి, 4 ఇవ్వడం వల్ల చాలామంది ఏది పెట్టాలో తెలియక పెట్టడం వలన 15 క్వశ్చన్లకు వాళ్ళంతటి వాళ్ళ ఆన్సర్లు ఇచ్చారు, మిగతా వాటికి ఇవ్వలేదు. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి? ఎన్నో ధర్నాలు చేసాము, ఎన్నో చేస్తున్నాము, ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నాము. మేము ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చిన వాళ్ళం అందరం కూడా పేద విద్యార్థులమే. మేము దీనిని స్పోర్ట్స్ నమ్ముకున్న వాళ్ళము. మేము ఇంకో కోర్సులోకి వెళ్ళాము, బీఈడీ చేయము, ఎస్జిటి చేయము. కానీ ఈ బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా ఆకతాయికంగా తీసుకుని మా జాబ్స్ని లాక్కోవడం జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి నిజమైన పీఈటీలను తీసుకొచ్చి లోకేష్ గారికి నిజమైన పీఈటీలు అనేది ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.